ఏపీలో ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వ చర్చలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికతో విద్యాశాఖ కమిషనర్ చర్చలు జరుపుతున్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు పెట్టిన 15 డిమాండ్లలో కొన్నింటికి ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ముఖ్యమైన 3 డిమాండ్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ 3 ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఫౌండేషన్ స్కూల్ రద్దు బదిలీల మార్గదర్శకాల్లో మార్పులు, కుటుంబ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అమలు, తగినంత మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు లేవని, స్థానిక భాషల్లో విద్యా హక్కు భంగమవుతోందని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ 3 అంశాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక మంత్రి నారా లోకేష్తో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగించాలని, ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటితే 2వ సెక్షన్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే అధికారులు ఈ డిమాండ్లను అంగీకరించడానికి నిరాకరించారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఈ నెల 21న ఉమ్మడి జిల్లాలోని డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించింది. మంత్రి నారా లోకేష్తో భేటీ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.